ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గాంధీ మహాత్మునిలాగా మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసినటువంటి పరిస్థితి. మరి ఈనాడు అందుకు భిన్నంగా వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారో అదే రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈనాడు రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈ పరిస్థితిలో మా పెద్దలు, మా అధినాయకత్వం అంతా కూడా దీనంతటినీ గమనించి ఈరోజు వారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎమ్మిడే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనకున్నటువంటి సమస్యను ఇప్పుడే పెద్దలు గోవిందరెడ్డి సార్ ఎమ్మెల్యే మేడం గారు చెప్పారు. మనకున్న సమస్యను ఫొటోస్ కానీ ఆ కటింగ్స్ ఏమన్నా ఉంటే అవి కానీ వీడియోలు కానీ అన్నీ కూడా అందులో చేరిస్తే ఇదంతా రికార్డ్ అయి ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. తదుపరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ప్రజలు కూడా ఎగచూస్తున్నారు. ఆ రోజు ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే ఈ లిస్ట్ అంతా బయటికి తీసి ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. 1 by 1 అందరికి కూడా వారికి తగ్గ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ కానీ ఏ ఒక్కరు కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా తెలియజేస్తున్నాం.